హాయ్. ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాము. హ్యాపీ మ్యాన్ షార్ట్ అనేటువంటి కథ. ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి నాకు ఒంట్లో బాగోలేదు, నేను అనారోగ్యంగా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ కలిగింది. నేను సంతోషంగా లేనని ఫీలింగ్. అంతా ఆయన మంచం ఎక్కేశాడు. ఎంతోమంది వైద్యులు వచ్చి ఆయనకి ఏమైందో చూస్తున్నారు, కానీ ఆయనకుంటే రోగం ఏంటో కనుక్కోలేకపోతున్నారు. అంతా బాగానే ఉంది అంటున్నారు. రాజుగారికి కోపం వచ్చింది. ఏంటిది, నేను ఒంటో బాగోలేదని చెప్తుంటే మీరు బాగున్నది అంటున్నారేంటి, వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టాను అనమాట. అలాగా మంచానే ఉన్నాడు. చాలామంది వైద్యులు వస్తున్నారు, పరిశీలిస్తున్నారు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు వస్తారు ఆ రాజ్యానికి. ఒకడేమో అత్యంత నిపుణుడైనటువంటి వైద్యుడు, రెండో అతను లెర్నెడ్ మ్యాన్, బాగా చదువుకున్న వ్యక్తి. ముందు ఈ వైద్యుడు, ప్రసిద్ధమైన వైద్యుడు, ఆయన రాజుగారు చూస్తాడు. చూసి అన్నీ పరిశీలించి, నీకేం లేదు, అంత బాగానే ఉంది, నువ్వు ఆరోగ్యంగా ఉండవు అంటాడు. వెంటనే రాజుగారు కోపం వచ్చేస్తుంది. తీసుకెళ్ళి వీడిని జైల్లో పెట్టాను అంటారు. అతను జైల్లో పెట్టేస్తారు. ఆ తర్వాత రెండో వ్యక్తి, లెర్నెడ్ మ్యాన్, బాగా చదువుకున్న వ్యక్తి, గ్రంథాల పుస్తకాలని బాగా చదివిన వ్యక్తి ఉంటాడు. ఆయన రాజుగారిని పరిశీలిస్తాడు. చూసి, అవునండి, మీకు ఒంట్లో బాగోలేదని అంటాడు. రాజుగారు చాలా సంతోషపడతారు. అవును కదా, ఎవరూ నా మాట వింటలేదు, మీరు నా మాట విన్నారు, సరే చెప్పండి, ఏం చేయాలి, నాకు రోగం తగ్గాలంటే అంటాడు. ఏమీ లేదండి, మీ రాజ్యంలో బాగా సంతోషంగా ఉండి వ్యక్తి యొక్క చొక్కా తీసుకుని మీరు ఒక వారం రోజులు వేసుకున్నట్లయితే మీకు వ్యాధి నయమైపోతుంది అంటాడు అన్నమాట. రాజుగారు వెంటనే చాలా సంతోషపడతారు. ఎందుకంటే మన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు, బోడి మంది ధనవంతులు ఉన్నారు, ఎవడో ఒకటి కరెక్ట్ చేసుకుంటే నాకు రోగం తగ్గిపోతుందని చెప్పేసి వెంటనే తన దగ్గరటువంటి సిబ్బందిని పిలిచి ఆజ్ఞాపిస్తాడు. వెళ్ళి అర్జెంటుగా మీరు ఒక సంతోషంగా ఉండే వ్యక్తిని ఒకటి తీసుకుని వాడు చొక్కాని తీసుకొచ్చి నా దగ్గర తీసుకురండి అని చెప్తాడు. వెంటనే ఆ సిబ్బంది అంతా కూడా, మంత్రులు వీళ్ళందరూ కూడా బయలుదేరతారు. ఎవరు సంతోషంగా ఉన్నారు వారి యొక్క చొక్కా తీసుకొద్దని చెప్పేసి వెళ్ళి అత్యంత ధనవంతుల దగ్గరికి వెళ్ళి మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతారు. అంటే అతను బాగా అర్థం చెప్తాడు, నేను సంతోషం అండి, నాకు ఈ సమస్యలు ఉన్నాయని. అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళని అడుగుతారు, మీరు సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళు కూడా అదే చెప్తారు, వాళ్ళ సమస్యలు వాళ్ళు ఉంటాయి. ఇలా వీళ్ళు మొత్తం అందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు సంతోషంగా ఉన్నారా, మీ చొక్కా మాకు కావాలంటే ఎవరూ కూడా నేను సంతోషంగా ఉన్నానని మాట చెప్పరు. ప్రతి వాళ్ళకి ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖం ఉంటుంది. సంతోషంగా ఉన్నాను, పూర్తిగా ఆనందంగా ఉన్నాను, నాకు ఏ విధమైనటువంటి బాధ లేదు అనేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా దొరకదు. వీళ్ళ అలా కనీసం ఒక 3 నెలలు తిరుగుతారు, మొత్తం అన్ని రాజ్యాలు కూడా తిరుగుతారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సంతోషంగా ఉండే వ్యక్తి కనిపించరు. అప్పుడు వాళ్ళు ఇంకా నిరాశతోటి రాజ్యానికి తిరిగి వచ్చేస్తూ ఉంటారన్నమాట. రాజ్యానికి వచ్చేస్తారు. రాజుగారు చెప్దామని చెప్పేసి రాజుగారి కోట దగ్గరికి బయలుదేరి వస్తారు. ఆ బయట ఒక బెగ్గర ఒక చెట్టు కింద పడుకుంటాడు హాయిగా. వాడిని చూస్తారు. వీడెవడో చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నాడు ఏంటి, వీడిని అడిగి చూద్దాంలే అని వాడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు
ఆ బెగ్గర్ని అడుగుతారు, నువ్వు చూస్తే చాలా సంతోషంగా కనబడుతున్నావు, ఏంటి నీకు ఏమైనా బాధలు ఉన్నాయా, నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉంటావా, హాయిగా పడుకుని చెట్టు కింద ఉన్నావు అని అడుగుతారు. అడిగితే ఆ బెగ్గర్ అంటాడు, బెగ్గర్ అంటే భిక్షగాడు అంటాడు, నాకు ఏ బాధలు లేవు, హాయిగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటాడు. ఇప్పుడు వాళ్ళు అమ్మయ్య ఇన్నాళ్ళకి మనకి ఒక సంతోషంగా ఉండే వ్యక్తి దొరికాడని చాలా సంతోషపడేవాళ్ళు. అయితే ఒక పని చేయాలి నువ్వు, మరి మన రాజుగారికి ఈ సమస్య వచ్చింది, ఆయనకి బాధ తగ్గాలంటే సంతోషంగా ఉండే వ్యక్తి యొక్క చొక్కా తీసుకెళ్ళి రాజుగారికి వెయ్యాలి, మరి నీ చొక్కా తీసుకొచ్చి రాజుగారికి ఇస్తావా అని వాళ్ళు అడుగుతారు. అడిగితే ఆ దగ్గర పక్కపక్కగా నవ్వుతాడు, కింద పడి దొర్లుతో నవ్వుతూ ఉంటాడు, పొర్లు తవ్వుతుంటాడు. ఊరి పిచ్చోళ్ళారా, మీ కళ్ళు కనపట్టలేదా, నేను చొక్కా ఉందా నా ఒంటి మీద, నేను చొక్కా వేసుకున్నానా, నాకు ఎక్కడ చొక్కా ఉందా ఒంటి మీద, నా ఒంటి మీద వేసి చొక్కా వేసుకున్న స్థాయి నాకుందా అని పడి నవ్వుతూ ఉంటాడు. అంటే సంతోషంగా ఉన్నా వాడికి చొక్కా లేదు. ఈ విషయాన్ని వెళ్ళి రాజుగారికి వీళ్ళందరూ కూడా చెప్తారు. అప్పుడు రాజుగారు, ఓహో నా రాజ్యంలో ఎవరూ కూడా సంతోషంగా లేరు, ఒక్కడు కూడా సంతోషంగా ఉండే వ్యక్తికి చొక్కా లేదు అని అర్థం చేసుకుంటాడు. దీంట్లో వాడు తెలుసుకున్నది ఏంటంటే, ఎవరైనా సరే సంతోషం అనేది మనస్సులోంచి రావాలి తప్ప బాహ్యంగా లభించేటువంటి బయట నుంచి లభించే వస్తువులు రాదు. మన మనసులోంచే మనం సంతోషాన్ని పొందాలి, వ్యక్తిగతంగా వచ్చేటువంటి భావన, అంతే తప్ప మనం అన్ని సౌకర్యాల కింద మాత్రం వాళ్ళకి సంతోషం వచ్చేది అని తెలుసుకుంటాడో అప్పటి నుంచి ఆ రాజ్యంలో ఆ ప్రజలందరూ కూడా వాళ్ళు ఆనందంగా ఉండడానికి ఏమైతే కావాలో అన్నీ కూడా చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ రాజు యొక్క వ్యాధి అలాగా ఆ లెర్నెడ్ మ్యాన్ అనేటువంటి వ్యక్తి, అంటే చదువుకున్న వ్యక్తి తగ్గిస్తాడు. ఇక్కడ రాజుగారికి వచ్చిన వ్యాధి ఏంటంటే మనోవ్యాధి. మనోవ్యాధికి మందు లేదంటారు. ఆ మనోవ్యాధికి మందును తగ్గించింది కేవలము అతని యొక్క పరివర్తన తెచ్చింది ఏంటంటే, అతనికి ఒక అనుభవాన్ని కలిగించి ఈ పరివర్తనని అతను లెర్నెడ్ మ్యాన్ తీసుకురావడం జరిగిందన్నమాట.